అందుకని చెప్పాడు, ఇది ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా చేస్తారు, ఈ విషయంలో ఇట్లా జరగాలంటే బాబాలు ఎప్పుడూ అనుకోకూడదు. గురువు చెప్పినట్లుగా మన కర్తవ్యం చేసేసి హాయిగా ఉండిపోవాలి. మనం చేసేసాం, అయిపోయింది, అంతే. స్టేషన్కి వచ్చాం, అయిపోయింది. బాబా ఎప్పుడు తీసుకెళ్తే పెడతాం, అప్పుడు పరిపూర్ణత కలుగుతుంది. అందుకని ఆయన ఇష్టం లేని పరిస్థితులు మనకు కల్పిస్తాడండి. కాస్త మీకు చెప్పడం వల్ల కానీ తర్వాత మీకు వచ్చినప్పుడు అనిపిస్తూ ఇప్పుడు కనిపిస్తున్నాడు అనమాట, కొంచెం నేర్చుకుందాం, ఉండిపోదాం, వచ్చేసాము, ట్రైన్ అయితే ఏం చేస్తాం, బాబా ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు వెళ్తాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చెప్తున్నాడు మాస్టర్ గారు, ఇందాక అక్కయ్య గారు చెప్పారు, ఇలా చేస్తూ పోయినప్పుడు మనం నిజాయితీగా చేస్తున్నప్పుడు విమర్శించవచ్చు, ఒక్కోసారి అతిగా పొగడించబడచ్చు. అప్పుడు మాస్టర్ గారు దాని గురించి సాధన మనసు చెప్తున్నాను నేను. అలా చేసుకుంటూ పోయినప్పుడు మనము పని సరిగ్గా చేశామా లేదా అన్న దాన్ని బట్టి కీర్తి అపకీర్తి రావు, పూర్వకర్మ వల్లే వస్తాయి. ఈ సంగతి బాగా అర్థం చేసుకొని ఎట్టి నిందాస్తులు పట్టించుకోకుండా నీ కృషి చేయాలి. కథాంతం రాసిన మా వస్తాడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటే నీకు సగుణం ఇష్టమా నిర్గుణం ఇష్టమా అని అడుగుతాడు పరమాత్మ. అంటే సగుణం పరమాత్మ ధ్యానించడం ఇష్టమా నిర్గుణం ఇష్టమా అంటాడు. నాకు ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతాడు, రెండు వేరు కదా సార్, నిర్గుణమే కరెక్ట్ కదా సార్ అంటాడు. తలకాయ ఎత్తాడు పరమాత్మ. సార్ నిర్గుణమే కరెక్ట్ కదా, మనం వాళ్ళకి జనాలకు చెప్పాలి కదా సగుణం తప్ప అని అంటాడు. ఇదిగో మీ కరెక్ట్ వాళ్ళకి పెద్ద తలనొప్పిపోయింది, ప్రతి ఒక్కరికి క్లాస్కి పీకడానికి తయారవుతారు. నీకు ఎందుకు తలకాయ నొప్పి, ఆ సంగతి పరమాత్మకు తెలియదు, ఆయన చూసుకోవడా, నువ్వేమన్నా పెద్ద వకాత పుచ్చుకున్నావు భగవంతుడి తరపున. అప్పుడు బాగా అంటాడు, నిజమే, నేను ఎంఏ చదివితే తప్పు చదివితే అదే ఈ సబ్జెక్ట్ తప్ప అని చెప్పచ్చు, దేవుడికి సంబంధించిన సబ్జెక్ట్ నేనేమైనా చెప్పడానికి. అతని అహంకారం తునాతంతో అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు క్లాస్కి పీకేవాడు ఎక్కువైపోయాడు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది అది తప్పు, నువ్వు చేసేది. మనవాడు ఒక్కడు క్లాస్ పీకాడు. ఫోన్ మాస్టర్ గారు పీకినా, మాస్టర్ గారు ఎప్పుడు పీకారు పీకినా తర్వాత ఏమో రావాలి కూర్చొని ఫోన్ చేయమని చెప్పాడు. పోనీ మనకి ఆ మొహంలో ఆవేశం ముగ్గులు పొగలు అవుతాయా అంటే మనం ఆయనలాగా ఆయన చెప్పారు మాస్టర్ గారు దయచేసి మాస్టర్ గారు చెప్పారు మాస్టర్ గారు చేశారని వాడదు. మనం అన్ని మనం చేసేది మన మనలో ఉన్న మాస్టర్ గారు ఎలా ఉన్నా మనం మనమే కానీ మనం అజ్ఞానం ఏమంటే మన అజ్ఞానంలోనే ఉన్నాం. నేను తప్పే ఉంది, మనం ఉంటేనే ఆయన పని. కాబట్టి మనమే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అందువలన మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాస్టర్ గారు క్లాస్లో పీకారు, మాస్టర్ గారు పక్క మన సరి చేశారు, మనకి కొంత తలకాయ నొప్పి, మన పని మనం చేసుకున్నాం. ఎందువల్లంటే మాస్టర్ గారు మీరు జాగ్రత్త టైం లేదు అంటే చెప్పలేదు. మాస్టర్ గారు సాధనంతా చూడండి, ఆయన హైదరాబాద్ విద్యానగర్ వచ్చేదాకా ఎవరితో ఇలాంటి విషయాలు మాట్లాడాలి. సాధించే వరకు సంఘానికి తెలవద్దు, సాధించాక సంఘాన్ని మరవద్దు అని ఆయన చేసింది. మనం రివర్స్ చేస్తున్నాం. ఎవరెవరు సరిగ్గా లేడు వాడిని ఎలా సెట్ చేయాలి, మనకెందుగా వ్యవహారం, ఆయన చూసుకుంటాడు వ్యవహారం, మన పని మనం చూసుకుంటే చాలు. ఇది మాస్టర్ గారు జీవితం చెప్పింది కూడా చెప్తున్నాడు, వేరే కాదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక మానవతా ఎంత గొప్పగా ఉన్నాయని ఒక మాట్లాడాడు. నిజంగా ఫ్రీగా ట్యూషన్స్ చెప్పినప్పుడు నీ ఆరోగ్యం పాడైపోతుంది అని వాడు వదిలేండి ఒక మాట నేను మాస్టర్ గారు మాట్లాడి యాస్టిస్గా చదువుతున్నాను ఏమన్నాడు చూడండి, ఇంతకన్నా పుణ్యం ఏముంది, మనకున్న జ్ఞానం పంచాలి, మనకున్న అన్నం ఇంకోటి పెట్టి తినాలి, జన్మ ఎత్తడానికి ఏదో పని చేయాలి. అంత మహానుభావుడు, అంతటి గొప్పవాడు, వీళ్ళ అజ్ఞానులు, వీళ్ళ వల్ల కావట్లేదు, నేను చెప్తున్నాను అన్న ఆయన. మనం జన్మెత్తినందుకు నిజంగా నాకు సిగ్గు వేస్తుంది, ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను మీ అందరి ముందు. అంత పనులు నేను చేయలేకపోతున్నాను మాస్టర్ గారు. ఒక్కటేనా ఆయన చెప్పినందుకు, జన్మెత్తినందుకు ఏం చేస్తున్నావు, ఏమీ చేయట్లేదు, ఎందుకంటే క్లాసులు పెరుగుతున్నాం, మనం బాగున్నాం, మన సర్టిఫికేట్ ఇచ్చుకున్నాం, వచ్చుకుంటున్నాం. ఇంకొక మాట నా మాస్టర్ గారు ఏమంటే, ఇంకా చాలా నేను వదిలేసి చివరి రెండే చెప్పేస్తున్నాను. పుట్టినరోజు నాడు ఆయన ఈరోజు నాతో బాధపడుతున్నాడు మాస్టర్ గారు. ఏమంటే మధ్యలో బ్రేక్ చెప్తున్నాడు, వస్తున్నాడు కూర్చుంటాడు, ఎవరికి అర్థం కాదు. తర్వాత అయితే ఒక మాట అన్నాడు, వీళ్ళందరూ వాడి ఇల్లు లేక ఇక్కడికి వచ్చి కూర్చుంది, నా మీద ప్రేమతో వచ్చారు, ఆ మాత్రం నేను కూర్చోలేనా. ఎన్ని సంఘటనలు ఆయన జీవితంలో. నాకు కోటేశ్వర గారి రామాయణం రాముడు వింటుంటే నా కళ్ళ ముందు రాముడు కనపడు, కుదిరిపడి రామాయణం వింటుంటాను కానీ నా కళ్ళ ముందు ఎవరు కనపడుతుంటారంటే అది ఎలిమెంట్ అన్ని మాస్టర్ గారు కనపడుతూ ఉంటాడు. మళ్ళా రాముడు మాస్టర్ గారే, అందులో ఏమి సందేహం లేదు అనమాట. కలియుగ రాముడు ఆయన. అది ఆయన చెప్తారు, పలకరిస్తాడు, ఎన్ని చెప్తాడు ఆయన చెప్తాడు. నాకు రామాయణం రాముడు ఏ వ్యవహారం నడదు, అంత మాస్టర్ గారు కనపడుతూ ఉంటాడు. అది అదిలో ఉందని. అందువల్ల గురువు ఎంత విశ్వాసం, ఇష్టాల సంగతి నేను చెప్పట్లేదు, ఇక టైం లేదు. లాస్ట్ పాయింట్, గురువు ఎంత విశ్వాసం అంటే ఆయన మీద ప్రచారం చేస్తే ఏం చేయాలని మిగతా వాడు జుట్టు పట్టుకొని ఆలోచిస్తుంటే హాయిగా నిద్రపోయాడు ఆయన. గురువు ఎందుకు అంత విశ్వాసం ఉన్నటువంటి వాడు మహానుభావుడు. కాబట్టి నమ్మిన దాన్ని చెప్పాడు, అవతల వాడు ఎలా తీసుకున్నాడు పట్టించుకోలేదు. తను ఏదైతే నమ్మాడో చివరి వరకు ఆ సిద్ధాంతాన్ని కప్పగంతులు వేయాలి. మళ్ళా ఇక్కడ కాసేపు ఇంకో శిబిరం వైపు కాసేపు అట్టా కాసేపు ఇట్టా కాసేపు
తను ఏదైతే గోల్ దాని కారణం ఒకటే అనిపిస్తుంది, సాయినాథుని పెట్టుకున్నాడు, ముందు దాకా వెళ్ళాడు, ఆ పాయింట్స్ అక్కడే చదువుతాయని సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టాయిలెట్ ఎత్తు కూడా పేపర్ తీసుకెళ్ళాడు, రాత్రంతా బుక్స్ చదివాడు, టైం వేస్ట్ చేయడానికి ఎప్పుడు. అది మాస్టర్కి ఏవైతే ఉంటుందో ఆ పాయింట్స్ అన్ని రాత్రి తగ్గ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనందరికీ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన జీవితంలో. అందుకని మాస్టర్ టీచర్స్ని ఎందుకు ఎక్కువగా లైక్ చేసేవారో అర్థమైంది. రాజా గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మధుసూదన్ రెడ్డి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। వరుసగా నిరాటంకంగా 16వ కార్యక్రమాన్ని ఈ పవిత్ర స్థలంలో మహాత్ముల సన్నిధిలో మాలిక్ బాబా దగ్గరలో మనం జరుపుకుంటున్నాం. వాస్తవంగా నేను ఈసారి కొంచెం బతికించాను, రాకూడదు అనుకున్నాను వేరే కారణాలు. కానీ ఒక 10 రోజుల క్రితం నేను ఒక మహనీయుని దర్శించినప్పుడు వారితో మాట్లాడుతూ భరద్వాజ గారి గురించి అన్నప్పుడు వారు అన్నారు, మీరు తప్పక వెళ్ళాలి అని వాళ్ళు 2 సార్లు చెప్పడం జరిగింది. దాంతో ఇంకా నేను ఎట్టి పరిస్థితులు ఏమైనా ఇక్కడ రావాలని నేను వచ్చాను. అయితే చాలా విలువైన సమయం, 365 రోజులు కృషి చేసి వాళ్ళు మనకి ఇచ్చారు ఈ వేదికని. మాస్టర్ పాఠశాలలో ఆఖరి సీట్లో కూర్చున్నవాడు నేను, అందుకని వాళ్ళంతా చెప్పినట్టుగా చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం సత్యం, మాస్టర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మహాత్ములు కూడా ఉన్నారు ఇక్కడే. మనం దాన్ని మర్చిపోకూడదు. అంత శ్రద్ధతో మనం ఇక్కడ కూర్చోగలిగినప్పుడే ఇక్కడి నుంచి వచ్చే ప్రతి మాట మన హృదయాల్లో వస్తుంది. మీరు అనుభవాన్ని తెచ్చుకోగలుగుతారు, 10 మందికి అందించగలుగుతారు. మాస్టర్ ఎంతమంది ప్రేమించారో ఒక్కసారి వారి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఎంతోమంది మహాత్ములు ఏమి అతి సామాన్యంగా కనపడేటువంటి ఒక తేజమూర్తికి సాక్షాత్తు సాయి స్వరూపంగా దగ్గరికి చేర్చుకున్న మహాత్ములు ఎంతమందో. ఇక్కడ ఉదాహరణ తీసుకుందాం మన మాలిక్ బాబా. ఒక్కసారి ఇదేళ్ళు ఆలోచించండి. 1990లో జనవరి 1వ తారీఖు షిరిడి వెడదామని ఒక భక్తుడు, వారి చరిత్రలో లేరని చెప్తున్నాను. ఆయన వెడదామనుకుని మనసులో సంకల్పించుకుని వెళ్ళి వారికి అడుగుతారు మాలిక్ బాబా. అడిగితే ఆయన అంటారా, వద్దురా అంటారు. కానీ ఈయన మనసు ఉండబట్టగలేక షిరిడి వెళ్ళొచ్చిన మనసుకి సరిగ్గా వారం అదే రోజున బాబా గారి దర్శనానికి వస్తాడు. మాలిక్ బాబా దర్శనానికి వస్తే మాలిక్ బాబా అంటారు, మనసులో అనుకుంటూ ఉంటాడు, సరిగ్గా ఇదే రోజున నేను అక్కడ ఉన్నాను కదా అనుకుంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా ఉన్న ఆయన కళ్ళు తెరిచి, రే అక్కడ దాకా ఎందుకు వెళ్ళావు, ఇక్కడ నేను ఉన్నాను కదా, ఉన్నాను చెప్పినా కూడా నువ్వు వెళ్ళావు అక్కడ దాకా, 450 రూపాయలు ఖర్చు పెట్టుకొచ్చావు, అదనుకో అంటారు. అతను ఒకసారి ఆలోచించుకుని వెనక్కి వెళ్ళి తను ఎంత ఖర్చు పెట్టుకున్నాడో లెక్క పెట్టుకుంటే 450 రూపాయలు సరిపోయింది. ఒకసారి వారి చరిత్రలో చూడండి. అంటే సాయినాథుడు మహాత్ముడు ఒక్కడే. ఇలాంటి దివ్యమైన కార్యక్రమంలో మహాత్ములంతా చూసుకుంటూ వచ్చి మనం వచ్చి కూర్చుంటారు. అందుకని దైవం 2 రోజులు కూడా మనమంతా శ్రద్ధగా వెళ్తాం. సరే, ఈరోజు నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం చీరాల స్వామి వారి గురించి చెప్పమని. రాజా అన్నట్టుగా ఇవన్నీ ఒక అరగంటలో మనం మాట్లాడేవి కావు ఇవి. కానీ నాకు నా మనసుకి మాస్టర్ గారు ఏం చూపించారో, ఇది మంచిది అనిపించారో వాటిని మీతో పంచుకుంటాను. జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో మాస్టర్ గారు చాలా కాలం ఉన్నారు. అమ్మ ఒకసారి ఆయనతోటి, నాన్నతో సిగరెట్ కాల్చుతావా? నాకు కూడా అమ్మతో అనుభవాలు ఉన్నాయి. ఆమె నోట కూడా వచ్చిన మాట జరిగింది. తనకు తెలిసినట్టుగా చెప్పేది కాదు, మామూలుగా ఒక సామాన్య గృహిణిలో అందరి మధ్య ఉండేవారు కాబట్టి ప్రత్యేకించి తను ఏదో ఒక అన్ని చెప్తాను, నాకు అన్ని తెలిసినట్టుగా ఎప్పుడు ఆవిడ బిహేవ్ చేసేవారు కాదు. మాటలోనే అనుకున్నారు, నువ్వు సిగరెట్ తాగుతావు అంటే నాకు అలవాటు లేదు కదా, నేను చేసుకోలేమో అన్నట్టుగా మాస్టర్ గారు అన్నారు.
కానీ విచిత్రం ఏంటంటే కానీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది. జిల్లాలో సదుపాయాలు లేవు. అమ్మ ఒరే వీళ్ళంతా గొడవ పెడతారు, రేపు నీకు ఏదైనా తేడా జరిగితే అమ్మ నేను ఉన్నా చూసుకుంటాను కాలేదు, నీకు విశ్వాసం ఉంది కానీ మిగిలిన వాళ్ళకి అంత విశ్వాసం ఉండద్దా, అక్కడ శ్రీధర్రావు హాస్పిటల్ ఉంది చీరాలో, వెళ్ళి జాయిన్ నా మాట వినేనా జాయిన్ అవ్వరా, ఎందుకంటే మాస్టర్ గారు పడ్డారు తనకి ఇష్టమైతే తప్ప తనకి నచ్చితే తప్ప ఏ సిద్ధాంతాన్ని ఆయన అంగీకరించలేదు. వెళ్ళాడు ఆయన సాయినాథుని ముద్దుబిడ్డ, ఆయన ఏంటి ప్రేరణ అంతా ఆయన జీవితంలో ప్రతి క్షణం సాయినాథుని నడిపించింది. అక్కడ వెళ్ళినప్పుడు కల్లా ఆ జ్వరంలో ఆయన ఊరుకోరు కదా, ఏదో మాట్లాడటము కాలక్షేపంలో అడుగుతారు. దయవుంచి ఈ విషయాన్ని నేను కొత్త వాళ్ళందరూ కొత్త వాళ్ళగా భావించి మనం మాస్టర్ దర్శించిన పూర్ణ మహాత్ములంతా సుష్మృతంలో తన బిడ్డ కార్యక్రమం జరుగుతుందని చూడడానికి వచ్చిన వారుగా భావించి మాత్రమే నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. అక్కడ హాస్పిటల్లో ఉండే పర్వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటే ఎవరైనా మహాత్ములు ఉన్నారంటే ఉన్నారే, ఒక ఆయన ఏదో పిచ్చాడు అంటుంటారు, మహాత్ములు అంటుంటారు, మాకు తెలియదు అన్నారు. అయితే నాకు చూపించాను అంటే ఈయన బలవంతం చేస్తే వారు తీసుకెళ్ళారు. చూస్తే ఒక పెంకుటింట్లో హోటల్ ఉంటుంది, ఆ రూమ్ మీద కూర్చుని ఉన్నారు. ఏమి మన మహాత్మ లక్షణాల వారిలో ఏమి మొట్టమొదటి మాస్టర్ గారికి కనపడలేదు. ఆయన ఆలోచన తీరే వేరు. పరిశోధన ఎంతసేపు పరిశోధన. కాసేపు పోయేటప్పటికి మనసు కొంచెం నిశ్చలం కావడం జరిగింది. ఆయన వెళ్ళడం మళ్ళీ వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఆయన మొదటిసారి రెండోసారి ఇక్కడ సిగరెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అనిపించింది ఆయన అమ్మ నోటప్పుడు వచ్చిన మాట, తోలు మాట కాదు, ఖచ్చితంగా జరిగితుంది, అమ్మ మాట జరిగింది, ఇది తప్పనిసరి అంటే ఇది కదా అనుకున్నారు. ఆయన అంటారు, పుస్తకంలో రాస్తారు, అక్కడ అమ్మ దగ్గర అమ్మ చేత ఆ మాట అనిపించడము, నాకు టైఫాయిడ్ రావడము, నేను చీరాల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, సాయినాథుడు నాకు వెనక నుండి చేసిన పనేమో, ఎవరిని దేనికోసం చేశారు అంటే చీరాల స్వామి అనే మహనీయుని దర్శించడం కోసం ఈ నీళ్ళంతా జరిపారేమో అని మాస్టర్ రాస్తారు. చూడండి, అది ఆయన భావన. ఇందాక ఉదయం నుంచి మన వాళ్ళంతా చెబుతున్న దానికి ఈ ఒక్క వాక్యం అర్థం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. విచిత్రం ఏంటంటే ఈయన వెళ్ళిపోతుంటే ఆయన చాలా కడ నీళ్ళు పెట్టేవారు. అయ్యో ఎర్రస్వామి ఎప్పుడు వస్తాడా అనేవారు. అంటే ఒక విధమైన వేదన మనం కూడా గమనించుంటాం. మాస్టర్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు మన కడలో నీళ్ళు వచ్చాయి, చాలా మందికి అనుభవం ఉంది ఒక్కసారి వెనక్కి పెడితే. అలాగే వారు కూడా తన బిడ్డ వెళ్ళిపోతుంటే ఆయన కడలో నీళ్ళు వచ్చేవి. ఎప్పుడు వస్తాడయ్యా అని ఎవరితో అంటే ఆయన అన్న 2 రోజుల్లోనే మాస్టర్ గారు చూడాలని సంకల్పం రావడం, అక్కడ వెళ్ళడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ మహాత్ములంతా కూడా మాస్టర్ గారు మనకు అందించారండి ఏదో ఒక విధంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకే కోణంలో కాకుండా చాలా కోణాల్లో మాస్టర్ గారిని అర్థం చేసుకునే పరిస్థితి వస్తుందేమో అన్న ఆశ. రాబోయే తరం యూత్ వాడు ఆలోచించాలి. ఒక్కసారి చూడండి, నైలాన్ చేస్తారు ఉదయం మాస్టర్ గారు వెళ్ళేటప్పటికీ ఆయన ఎవరో ఇచ్చారు రాత్రి కప్పుకుందికి, ఎవరైనా తీసుకో అయ్యా అంటారు నైలాన్ చేయాలి. సర్వజ్ఞుడైన మహాత్ముడు ఉన్నానంద స్వామి అంటారు ఎవరితో భరద్వాజ్ గారితో, ఆయన మహాత్ముడు మహాజ్ఞాని, అలాంటి వాళ్ళ దర్శనమే చాలా ముఖ్యమని చెప్తారు. అలాంటి మహాత్ముడికి ఈ చీర ప్రాశస్యం తెలియదా, కానీ భరద్వాజ్ గారికి నువ్వు ఉంచుకో అయ్యా అని ఇస్తారు. మాస్టర్ అంటారు దీని అర్థము ఇది మీకు తెలిసి దీని గురించి తెలిసిన వాళ్ళు అందరూ నేను దురస్థాశ్రమం స్వీకరించవలసి ఉంటుందేమో. అంటే ఇలా ప్రతి ఒక్కరు వారికి ఆ రకమైన సందేశం ఇవ్వకపోతే మాస్టర్ గారు మన మధ్య ఉండేవారా, మనకి అద్భుతమైన తత్వం అందేదా? అలా మాస్టర్ గారు గుర్తుపెట్టుకోవడంలో, మాస్టర్ గారు దర్శించిన మహాత్ములు గుర్తుపెట్టుకోవడంలో మన కృతజ్ఞత ఇవ్వడమే మనం చేయవలసినటువంటి ఋషులను తీసుకోవడంలో ఒక బాధ్యత. సరే, ఒకసారి ఇప్పుడు ఆయనతో పాటు వెళ్తుంటే ఒక కటకటాయి ఇల్లు ఉంది, ఎవరైనా ఒకటి కూర్చోవయ్యా అన్నారు. అంటే మాస్టర్ అంటారు నాలా తిరగడం కదయ్యా, నువ్వు సూచించగాను, నీకు బాధ్యత ఉంది, నువ్వు అంత మధ్య ఉండి నువ్వు కర్తవ్యం చేయాలి సుమా అని చెప్పారేమో స్వామి. విచిత్రం ఏంటంటే ఇంతటి ప్రేమమూర్తి కూడా పారాయణ వైశిష్టం అంటే చెప్తున్నాను. అక్కడ హాస్పిటల్లో ఉండే ఒక అతను చంద్రం అనే వ్యక్తి స్వామి మా ఇంటికి వస్తే బాగుండు, మేము పెట్టి ఆహారం తింటే బాగుండు అంటే, ఆయన నువ్వు సాయిగల అమృతం పారాయణ చేయి, స్వామివారు వారందరూ వారుగా నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు చెప్తారు. ఈయన పారాయణ చేస్తాడు. చేసిన వెంటనే ఆయనకు వచ్చిన అనుభవం ఏంటంటే మా విచిత్రం ఏంటంటే మాస్టర్ గారు ఒకసారి వారిని చూడడానికి వెళ్ళినప్పుడు
చాలా మనం కూర్చోలేము అక్కడ. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో స్వామి కూర్చున్నారు. ఈయన ఏదో దండం పెట్టబోతుంటే జేబులో చదువుకున్న పైసలు పడేటప్పటికీ బిస్కెట్లు తీసుకురావయ్యా అంటారు. బిస్కెట్లు తీసుకొస్తే ఆ బిస్కెట్లు ఏం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి ఆ మహిళ పదార్థంలో యాక్టివిటీ అక్కడ ఉంచుతారు. కాసేపు వచ్చిన తర్వాత మీద ఇయ్యాలి ఇస్తారు. మాస్టర్ తింటారు ప్రసాదంగా. నిజమైన మహాత్ముల సేవ అంటే అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో వచ్చే కఠినమైన పరీక్షలకి మనం కూడా ఆ విధంగా తట్టుకోగలిగితే మనం గురువును ఆశ్రయించినట్టు లెక్క. అంతేగాని తెల్లవారైతే నాకు పెట్టే కఠినమైన పరీక్షలు ఈ రకంగా ఉంటాయి. సద్గురువులతో మాత్రం ఇగో ఈ విధమైన విధానాలు ఉంటుంటాయి. మాస్టర్ గారికి అంటారు, ఆయన చూడండి అంత పరీక్ష పెట్టాలని రాయలేదు, నాకు అసహ్యమనే భావం పోయిందన్నాడు. తనలో ఏ మార్పు వచ్చిందో చెప్పారు చూడండి. అది మాస్టర్ గారి గొప్పతనం. నాకు ఎవరి మీద అసహ్యం అనే భావం నాలోంచి పూర్తిగా తొలగిపోయింది అని చెప్పారు. అది సాధనలో రహస్యం. సాధనలో రహస్యం గురువు నేర్పే విధానం అది. నాకు మహానుభావుడు తన బిడ్డను పిలిపించుకోవాలన్నారు. చివరి క్షణాలు వస్తున్నాయి. ఆనాడు ఇప్పట్లాగా సెల్ ఫోన్, టెలిగ్రామ్స్ ఈ విధానాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఉత్తరాలు రాస్తామంటే ఎర్రస్వామి రాయడాలంట అంతవరకు పెర్మిట్ చేశాక టెలిగ్రామ్స్ గెలవ చేయలేదు. కానీ విచిత్రమైన రీతిలో శనివారం ఉదయం మాస్టర్ క్లాస్ పెడితే క్లాస్ రూమ్లో ప్రత్యక్షం అవుతారు, దర్శనం అవుతుంది. ఈయనకి కొంచెం కష్టపడడం అంటే ఏంటి ఈ సమయంలో ఈ దర్శనం అయిందా అన్న ఆలోచన వస్తుంది. కొంచెం అంతర్ముఖులు అవుతారు. వారికి తెలియదు, వారికి తెలుసు. కాకపోతే బయలుదేరేస్తారు. వెంటనే వచ్చేసారు. రాత్రి స్వామి దగ్గర ఉన్నారు, పిలిపించుకున్నారు. అట్లాగే మహాత్ములు కూడా మనం ప్రేమించిన గురువు కూడా మనం ఎక్కడున్న విశ్వంలో ఎక్కడున్నా కూడా ఆయన పిలుపు ఈ విధంగా ఉండదు. ఎలా కావాలంటే ఆ రకంగా వాళ్ళు పిలిపించుకుని వాళ్ళు చేసి ఆశ్రయించుకుంటారు. మాస్టర్ గారు మనమంతా సమ్మేళనం జరుపుకుంటున్నాం. నిజంగా మాస్టర్ గారు అందరూ ఒక మంత్రం ఒకటి చెప్పారు, దాన్ని మనం మర్చిపోతున్నాం. నేను ఆఖరిగా జ్ఞాపకం చేసేది ఇవాళకి అదేనేమో మంత్రం. మాస్టర్ గారు కూడా మంత్రం చెప్పారు, అందరికి ఉపదేశం చేశారు. ఏమిటో తెలుసా? ఆలోచించండి. ఆలోచన ఆ పరిపూర్ణమైన మహాత్ముల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులు, విశేషం ఏంటంటేనమ్మా, మొన్న నేను మాట్లాడుతున్న మహానుభావుడు నేను కదా రేపు వద్దాం అనుకున్నాను. కానీ వారి నోట్ స్పష్టంగా వచ్చింది 8-9 తారీఖులో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. 8-9 తారీఖులో వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నారు. నేను ఈ ప్రోగ్రామ్ నా ప్లాన్లో ఉన్నది కాదు, మీరు ఇచ్చారు. అయితే ఈ అవకాశం నాకు మాస్టర్ గారు సాయినాథులు ఇచ్చారని చెప్పాలంటే ఇది వాళ్ళు అన్నట్టుగా ఇది అనంతము, ఇది మామూలుగా అయ్యేది కాదు. ఆచార్యులు వారి అనే వర్షాల నుండి నేను ఎదురుస్తున్నాను అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తిత్వానికి ఒక వెలిగించి కావాలి తెలుసా ఆచార్యులు వారు. అది నాకు తెలుసు, అతనికి తెలుసు. ఆ అనుభవాన్ని అందరూ కొత్త వాళ్ళగా భావించి రేపు ఒక 5 నిమిషాలు నేను స్మరించుకుంటాను.